లిటిల్ బ్రదర్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 40 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ గారు కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ వచ్చిన సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో మెయిన్ థింగ్ వచ్చేసి స్టోరీ మామ. మూవీలో స్టోరీ అయితే కొంచెం కొత్తగా, కొంచెం డిఫరెంట్ గా లేదు. చాలా చాలా రెగ్యులర్ స్టోరీ ఉంది. సరే, రెగ్యులర్ స్టోరీలోనే కామెడీ అన్నారు. సరే, ఈ కామెడీ ఏమైనా కొంచెం అన్నా వర్కౌట్ అవుతుందా అంటే, లిటరలీ మామ కామెడీ అయితే నాకైతే అసలు వర్కౌట్ అవ్వట్లేదు. వీళ్ళు కామెడీ ఏంటంటే ఏదో ట్రై చేస్తున్నారు, ఏదో ఒకటి తీద్దాం, ఏదో ట్రై చేద్దాం అనేసి. కాకపోతే మనకైతే అంతగా వర్కౌట్ అవ్వదు అనమాట. అంటే ఏంటంటే స్టోరీ లేకుండా ఏదో ట్రై చేస్తూ ఉంటారు, ఒక పర్ఫెక్ట్ సీన్ లేకుండా ఏదో ట్రై చేస్తూ ఉంటారు. అందువల్ల అయితే మనకైతే వర్కౌట్ అవ్వదు అనమాట, కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మూవీలో జాన్ సీనా ఉన్నాడు కానీ అసలు తన సైడ్ నుంచి కామెడీయే లేదు. మూవీలో ఎందుకున్నాడో, ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు అనమాట. కాకపోతే ఉన్నాడు, ఏదో కామెడీ ట్రై చేస్తూ ఉంటాడు. అదైతే మనకైతే వర్కౌట్ అవ్వదు. జాన్ సీనా మూవీ ఎట్స్ ఆఫ్ స్టేట్స్ అనేసి ఒక మూవీ ఉంటది. ఆ మూవీలో జాన్ సీనా కామెడీ టైమింగ్ ఉంటుంది మామ, లిటరలీ చాలా అంటే చాలా బాగుంటది. ఆ మూవీలో ఏంటంటే జాన్ సీనా ప్రతి సీన్ మనకైతే కామెడీ పరంగా వర్కౌట్ అవుద్ది. ఎవరైనా ఆ మూవీ చూడకపోతే సార్ ట్రై చేయండి మామ, కామెడీ అయితే చాలా అంటే చాలా బాగుంటది. ఈ మూవీలో ఏంటంటే కామెడీ ట్రై చేస్తూ ఉంటారు, తమ్ముడు అన్న వైఫ్ అనేసి ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే మనకైతే లిటరల్లీ ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది తప్పితే మనకి మూవీలో ఏ సీన్ కూడా అంత ఎంగేజింగ్ అనిపించదు. ఇంకొకటి ఏంటంటే, షూట్ అంటారు, తమ్ముడు అంటారు, వైఫ్ అంటారు, కొడుకులు అంటారు, పబ్ అంటారు, అదంటారు, ఇదంటారు. మూవీ మొత్తం అటు ఇటు తిప్పేసి పిచ్చ అంటే పిచ్చ ల్యాగ్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే, మూవీలో తమ్ముడు క్యారెక్టర్ గైస్, తన క్యారెక్టర్ అయితే కొన్ని సీన్స్ లో కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనుకుంటాం. కాకపోతే ఏంటంటే తన క్యారెక్టర్ అయితే మరీ ఓవర్ గా ఉంటది గైస్. ఏంటంటే ప్రతి సీన్ లో ఏదో ఒకటి మాట్లాడటం, అది ఇది చేసేయడం, గజిబిజి చేస్తూ ఉంటాడు. అందువల్ల అయితే మనకు కొంచెం చిరాకు వస్తూ ఉంటుంది కొన్ని సీన్స్ లో. మూవీలో ఏ క్యారెక్టర్ అయినా సరే ఎక్కడ దాకా చూపించాలో అక్కడ దాకా చూపించాలి, అలాగే ఎక్కడ దాకా ఉండాలో అక్కడ దాకా ఉండాలి. కాకపోతే ఏంటంటే ఈ మూవీలో కొంచెం ఓవర్ గా చూపిస్తారు, కొంచెం ఓవర్ గా ఉంటది. అందువల్ల అయితే మనకు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అలాగే కొంచెం ఇసుక వస్తూ ఉంటది, ఎందుకురా తాపకు వస్తున్నాడు అనేసి. యాక్చువల్లీ మనకేంటంటే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే పర్లేదు, బాగానే ఉంటాయి, ఓకే ఓకే. లిటరల్లీ మామ ఫస్ట్ హాఫ్ ఉంటది, అసలు ఎంత ల్యాగ్ చేస్తారంటే అంత ల్యాగ్ చేస్తారు. అసలు మూవీలో స్టోరీ ఎటు వెళ్తుందో అర్థం కాదు. అసలు ఏదో కామెడీ ట్రై చేస్తూ ఉంటారు, ఆ కామెడీ వర్కౌట్ అవ్వదు. తమ్ముడు అంటారు, వైఫ్ అంటారు, అదంటారు, ఇదంటారు, తిప్పేసి మొత్తం ల్యాగే ల్యాగ్. ఇంకా మూవీలో క్లైమాక్స్ మామ, ఆ క్లైమాక్స్ అయితే కొంచెం పర్లేదు, ఓకే ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ లో జాన్ సీనా అండ్ వాళ్ళ తమ్ముడిది పబ్ లో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ అయితే కొంచెం పర్లేదు, ఓకే ఓకే అనిపించింది. అలాగే వాలీబాల్ కోర్ట్ దగ్గర ఒక సీన్ ఉంటుంది అనమాట, ఆ సీన్ కూడా కొంచెం పర్లేదు అనిపించింది. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి, అవైతే ఓకే ఓకేలా ఉన్నాయి. కాకపోతే మరీ అంతగా నవ్వు తప్పేవు గైస్, ఏదో ఉన్నాయంటే ఉన్నాయి, అలా ఉంటది అంతే. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే, మూవీలో డబుల్ మీనింగ్ వాట్స్ ఉంటాయి గైస్, అవైతే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మీ ఇష్టం, చూస్తారా చూడరా అనేసి. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే మూవీలో కామెడీ పరంగా అయితే అసలు నచ్చలేదు గైస్. ఏదో సెకండ్ హాఫ్ లో 1 or 2 సీన్స్ అయితే కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనిపించాయి. సో ఇంకా మీ ఇష్టం, చూస్తారా చూడరా అనేసి. మూవీ మెయిన్ థింగ్ కామెడీ, కాకపోతే మూవీలో కామెడీ ఉండదు, ఇంకా మీ ఇష్టం అనమాట. సో ఓవరాల్ గా మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.